నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఏపీలో కూటమి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ స్పీడ్ పెంచింది. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తే లేదంటూ చర్యలకు దూకుడు పెంచింది. నిన్నటి వరకు అధికారంలో ఉండి చక్రం తిప్పిన వైసీపీ బడా నేతలు ఇప్పుడు కటకటాలు లెక్క పెడుతున్నారు. తాజాగా ఈ లిస్టులోకి మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం చేరబోతున్నారు. భూ కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ్మినేని ఫ్యామిలీ చుట్టూ ఇప్పుడు ఉచ్చు గట్టిగా బిగిస్తుంది. ఎంతలా అంటే ఏ క్షణమైనా ఇవాళే ఆయన అరెస్టు జరగబోతుందని ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. తమ్మినేని కోసం ఇప్పటికే ఏకంగా 4 ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగి అణువణువు గాలిస్తున్నాయి. మరోవైపు అరెస్టు టెన్షన్తో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు తలుపు తట్టారు. కానీ ముందస్తు బెయిల్ కుదిరే ఛాన్స్ లేదని, లొంగిపోవాల్సిందేనని న్యాయ నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. అసలు తమ్మినేని చుట్టుముట్టిన భూ కబ్జా కేసు ఏంటి, హైకోర్టులో ఆయన పిటిషన్పై నడుస్తున్న ఉత్కంఠ ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఒకప్పుడు అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో కూర్చొని విపక్ష నేతలపై విరుచుకుపడిన తమ్మినేని సీతారాం ఇప్పుడు అరెస్ట్ భయంతో పరుగులు పెడుతున్నారు. భూ కబ్జా వ్యవహారంలో ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు, కేసులు నమోదు కావడంతో పోలీసులు యాక్షన్లోకి దిగారు. సాక్ష్యాధారాలు బలంగా ఉండటంతో తమ్మినేనిని ఎలాగైనా ఇవాళ అరెస్ట్ చేయాలని పోలీసులు ఫిక్స్ అయ్యారు. ఆయన ఆచూకీ కోసం ఏకంగా 4 ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. శ్రీకాకుళం జిల్లాతో పాటు ఆయన అనుచరులు, బంధువుల ఇళ్లలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీస్ రాడార్లో తమ్మినేని కదలికలు ఎప్పుడో లాక్ అయ్యాయని, కోర్టు తీర్పు రాగానే ఆయన్ను అదుపులోకి తీసుకోవడం పక్కా అని ప్రభుత్వ వర్గాలు ధీమాగా చెప్తున్నాయి. భూ కబ్జా కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ స్పీకర్, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో తమ ముందస్తు బెయిల్ పిటిషన్ను లంచ్ మోషన్గా స్వీకరించి అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు పిటిషన్పై ఇవాళ విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. అయితే ఇవాళ జరగబోయే ఈ విచారణలో బెయిల్ వచ్చే అవకాశం దాదాపుగా లేదని లీగల్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది తమ్మినేని ఎపిసోడ్లో జరుగుతున్న హైడ్రామా. అటు పోలీసులు చేస్తున్నారు, ఇటు కోర్టులో విచారణ జరుగుతోంది. మాజీ స్పీకర్ అరెస్ట్ ముహూర్తం ఇవాళే ఖరారైందని వార్తలు వస్తున్నాయి. పోలీసులు 4 బృందాలతో గాలిస్తున్నారు. మరి తమ్మినేని ఎక్కడున్నట్లు సమాచారం? కోర్టులో బెయిల్ రాకపోతే తదుపరి యాక్షన్ ఏంటి అంటే మాత్రం భూ కబ్జా కేసు వ్యవహారంలో తమ్మినేని సీతారాం చుట్టూ ఉచ్చు పూర్తిగా బిగుసుకుంది. 4 పోలీస్ బృందాలు ఇప్పటికే ఆయన ఎక్కడెక్కడ ఉంటున్నారన్న లొకేషన్లు ట్రేస్ చేశాయి. అయితే హైకోర్టులో గురువారం ఆయన బెయిల్ పిటిషన్పై జస్టిస్ వై లక్ష్మణరావు బెంచ్ ముందుకు రానున్న విచారణ కోసమే పోలీసులు వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వ న్యాయవాదులు సైతం ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని గట్టిగా వాదించేందుకు ఆధారాలు సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తే ఆ మరుక్షణమే తమ్మినేనిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు స్కెచ్ గీశారు. బెయిల్ కుదరదని, ఆయన పోలీసులకు లొంగిపోవాల్సిందేనని ప్రభుత్వ వర్గాలు సైతం బలంగా చెప్తున్నాయి. చూశారుగా, ఇది ఏపీ పాలిటిక్స్లో మాజీ స్పీకర్ భూ కబ్జా వ్యవహారం రేపుతున్న ప్రకంపనలు. తప్పు చేయకపోతే ముఖం చాటేయాల్సిన అవసరం ఏముందని అధికార పక్షం వేస్తున్న ప్రశ్న. మరి హైకోర్టు తమ్మినేనికి ఊరట ఇస్తుందా, లేక ప్రభుత్వ వాదనతో ఏకీభవించి బెయిల్కు నో చెబుతుందా? 4 బృందాలుగా గాలిస్తున్న పోలీసులకు తమ్మినేని చిక్కుతారా లేదా లొంగిపోతారా? ఉత్కంఠ రేపుతున్న ఈ కేసులో ఏం జరగబోతుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.